నిన్న సాయంత్రం సీఎం జగన్ ఇంటికెళ్లి భారీగా షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. ఏం మాట్లాడారు? అసలు ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో అయితే సీఎం జగన్ని కలిసి ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభలు, ఎలక్షన్స్కి సంబంధించి ప్రచారాలు చేయాలి. ఈ తరుణంలో కుట్రపూరిత రాజకీయాలు చేయకూడదని, నిజంగానే ఇప్పుడు పారదర్శకతంగా అయితే ప్రచారాలు చేయాలని, అధికారంలో ఉన్నాం కదా, అధికార దుర్వినియోగం చేసి పోలీసుల చేత, కార్యకర్తల చేత దాడులు చేయించాలనుకుంటే మరి జరిగే సమస్యలు వేరే ఉంటాయని, మరి ఈ విషయంపై క్లారిటీ తీసుకోవడానికి ఎన్టీఆర్ వెళ్లారట. తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది మా తాత యొక్క గౌరవం, మా తాతగారి గుర్తింపు, దాన్ని ఎవరు డ్యామేజ్ చేసినా సహించేది లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్ అయ్యారట. తెలుగుదేశం పార్టీ అంటే కామెడీగా మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చేయగలుగుతుందో భవిష్యత్తులో మీరే చూస్తారని వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయాల గురించి క్లారిటీ తీసుకున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రచారాలకి, అలాగే ఇతర కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా గ్రీన్ పర్మిషన్ తీసుకోబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి ఇవన్నీ కూడా చక్కగా కుదిరితే రాబోయే రోజుల్లో మంచి విజయాల్ని అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయం